హాయ్ ఎవరివన్, సిరీస్ ప్రాబ్లం. 1250 రూపీస్ అసలుపై వడ్డీ రేటు 4% ఎక్కువ చేయడం వల్ల 50 రూపీస్ వడ్డీ అధికంగా వచ్చును. అయినా కాలం ఎంత? ఇది ఈజీ. ఇది ఫార్ములా డైరెక్ట్గా వేసుకుంటే చేసేది. టీ ఈక్వల్ అని తీసుకుని టీ ఈజ్ ఈక్వల్ టు 100/PR 100. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు మనకి? 50 రూపీస్. 50 బై ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 1250 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4. సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. తర్వాత క్యాన్సిలేషన్ చూద్దాం. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 4 టేబుల్లో 125 టైమ్స్ 425 సారు. నెక్స్ట్ 25 5 అంతా 125 125 125 1 టైము. సో మనకి టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ వచ్చింది. టీ ఈజ్ ఈక్వల్ ఎంత? 1 ఇయర్. సో ఆప్షన్ అనేది 1 అవుతుంది. సో అర్థమైంది కదా. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.